గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ప్రజాసేవకుడు జేటీ రామారావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించారని సోషల్ జస్టిస్ ఫోరం ఎస్జేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఎస్జేఎఫ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జేటీ రామారావు ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, అలాంటి నేతను శాసన మండలికి పంపిస్తే విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై మండలిలో ప్రజల గొంతు అవుతారని పేర్కొన్నారు. సకల జనులకు సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. అభ్యర్థి జేటీ రామారావు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. జేటీ రామారావు గారు ఆయనకి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు అంతా కూడా ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం, పాప ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని బలపరిచే విధంగా, ఆ డిమాండ్స్కి మీరు మద్దతు ఇచ్చే విధంగా మరి మీరంతా కూడా జేటీ రామారావు గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి మేము పట్టభద్రుల గోదావరి జిల్లా పట్టభద్రులందరికీ కూడా నమస్కరించి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ఎస్జేఎఫ్ పక్షాన న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా సార్వజనీన కులాల వారికి, సకల జనులకు సమన్యాయం, సమధర్మం జరగాలనే ఉద్దేశంతో అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు జనాభా ప్రాతిపదికగా ఎవరెంతో వారికంతా అనే సూత్రం ప్రకారంగా అమలు చేయాలని చెప్పి ఏకైక డిమాండ్ ఎస్టీఎఫ్ డిమాండ్ ఏంటంటే ఎవరెంతో వారికంతా అనేటటువంటి రీతిలో సకల జనులకి, సార్వజనీన కులాల వారికి కూడా సమన్యాయం జరగాలి, సమధర్మం జరగాలి అనేటువంటి నినాదంతో మరి ఎస్టీఎఫ్ పక్షాన ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు నివేదించడం జరిగింది. ఆయా డిమాండ్లని మరి ప్రజల్లోకి ఈ శాసన మండలి ఎన్నికల ద్వారా తీసుకెళ్ళి ప్రజా చైతన్యం ద్వారా మరి యొక్క డిమాండ్లు నెరవేరే విధంగా మేము ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈ జేటీ రామారావు గారు యొక్క అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ గోదావరి జిల్లాల మీద, ఉమ్మడి గోదావరి జిల్లాల మీద ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఈ సమస్యల మీద గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల మీద సంపూర్ణంగా అవగాహన ఉంది కాబట్టి బ్యాలెట్లో గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను శాసనమండలికి పంపించాలని చెప్పి వినమ్రపూర్వకంగా రాజమండ్రి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేర్కొంటా ఉన్నాను. మిత్రులారా, పెద్దలందరూ మాట్లాడారు. అనేక సమస్యల మీద ఇటు జయాంధ్రాలో కానీ, సమైక్యాంధ్రాలో కానీ, అలాగే ప్రత్యేక హోదాలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, రాష్ట్ర విభజన అంశంలో కానీ, గోదావరి జలాల కలుషితం అంశంలో కానీ, టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంపూర్ణమైన అవగాహనతో ఇటు పగలు రాత్రి మిలిటెంట్ పోరాటమే చేసి నేను ముందుకు వచ్చి ఉన్నాను. అదే సందర్భంలో ఇవాళ గ్రాడ్యుయేట్లు కానీ, కాంట్రాక్ట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ కాలేజీల్లో అవమానాలకు గురవుతూ ఉన్నారు. కనీస వేతనాలకు గురవడం అంత నోచుకోవడం లేదు. శాసనసభ ఏనాడు కూడా వీళ్ళ సమస్యలు శాసనసభలో చర్చించలేదు. కార్పొరేట్ కళాశాలలో వీళ్ళు నలిగిపోయారు. గ్రాడ్యుయేట్లు కూలీల కన్నా, పశువుల కన్నా దారుణంగా వాళ్ళని హింసించారు. ఏ ఒక్క నాయకులు కానీ ఎవరు కూడా గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు, టీచర్లకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపాలి అని ఎవరూ లేదు. వీళ్ళ సమస్యల మీద ఒక కమిషన్ కూడా వేయలేదు. కనీసం ఈ లేబర్ యాక్ట్ కూడా వీళ్ళు నోచుకోకుండా భయభ్రాంతులకు గురవుతూ నోటీసులు ఇచ్చి ఉద్యోగ భద్రత కూడా లేదు వీళ్ళకి. కనీసం హెల్త్ కార్డులు లేవు వీళ్ళకి. ప్రచారానికి పోతున్నప్పుడు, మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా చోట్ల అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఓటింగ్ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో చాలా సమావేశాలు మనం పెట్టుకుంటాం. నేను ఇవాళ పెద్దలందరితో కలిసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి సంబంధించి 29వ బ్యాలెట్లో నా పేరుంది, జేటీ రామారావు పేరుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలోనే సంపూర్ణ మద్దతు ఏఐసిసి నుంచి పిసిసి నుంచి కూడా వాళ్ళు చర్చించి నా పేరు కూడా వాళ్ళు పరిశీలన తీసుకుంటారని కూడా చెప్పారు. అంతవరకు నేను ప్రజా సంఘాల వీటిలో కూడా పనిచేస్తాను. ఇంతకాలం ఏంటంటే సభలో 2 పార్టీలే ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇవాళ 3వ పార్టీ కూడా రాబోతుంది. అమరావతి మీద మేము జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ బీసీలు కానీ, కాపులు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాలు, పేద వర్గాలు అందరి గొంతుకుతాయి నేను ఉంటాను. అనేక సార్లు మేము చలో అమరావతి పేరుతో మేము ముట్టడించాం. అనేక సార్లు పోలీసులు సెక్షన్ 30, సెక్షన్ 140తో మా గొంతులు ఎక్కారు. ఇవాళ స్పీకర్ గారి దృష్టిని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ మాకు కూటమి అభ్యర్థికి పోటీ కానే కాదు. ఒకళ్ళిద్దరు మాతో పనిచేసిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి మాకి పోటీ తప్ప కూటమిలో వాళ్ళకి తగులు ఉన్నాయి, చాలా నొప్పులు ఉన్నాయి. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇవాళ జనసేనకి తెలుగుదేశానికి పట్టలేదు, తెలుగుదేశానికి బీజేపీకి పడట్లేదు. వాళ్ళ ఒక ప్రచారానికి వస్తే ఇంకొకరు పాంప్లెట్కి పట్టట్లేదు. చాలా అంతర్గత సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. వాళ్ళకున్న సమస్యలు అనేవి, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అనేక హామీలు ఉన్నాయి. వాళ్ళ వీధుల్లోకి రావడానికి, ప్రచారానికి రావడానికి వాళ్ళ మొహం చూపించలేకపోతున్నారు. వాళ్ళు బీజేపీ నాయకులు కూడా అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. దయచేసి నేను మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కోనసీమ ప్రాంతంలో కానీ, అటు నరసాపురం కానీ, పాలకొల్లు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లో కూడా నేను పర్యటిస్తూ ఉన్నాను. ప్రాజెక్టుల మీద, ఏపీ డెవలప్మెంట్ల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్లారా నన్ను దీవించండి. 20 బ్యాలెట్లో 29వ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను శాసనమండలికి గెలిపించాలని, 27వ తేదీ జరిగే పోలింగ్ ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఓటింగ్లో ఎలాంటి పొరపాట్లు తప్పులు చేయకుండా 1 నెంబర్ ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. జేటీ రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. మాకు దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 8919168339. రాజమండ్రిలోని కార్యాలయం కూడా 1-2 రోజుల్లో ప్రారంభిస్తాం. 2 గోదావరి జిల్లాల్లో కూడా మీ సహకారంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, అభ్యుదయవాది, ఉద్యమకారులు, కోనసీమ ముద్దుబిడ్డ, కాపు బిడ్డ, మహారాష్ట్ర గౌరవనీయులు చోళ తారక రామారావు గారు పోటీ చేయడం శుభ పరిణామం, శుభ సూచకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మరి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బీసీలకు అవకాశం ఇవ్వాల. కానీ మేము నిర్ణయించుకున్నాం, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ గుమ్మా శ్రీనివాస్ యాదవ్ని మరి ప్రతిపాదిస్తూ అతని గెలుపు కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, ఉద్యమకారులు జేటీ రామారావు గారిని బలపరుస్తూ ఆయన ఎన్నిక కోసం సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుంకర శ్రీనివాస్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పనిచేస్తుంది. మిత్రులారా గమనించండి, ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 నెలలైతే మరి అన్ని రంగాల్లో అన్ని వర్గాలని